అటు కాదు. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ తగ్గాలనుకునే వారికి, బొజ్జ తగ్గాలనుకునే వారికి, బాగా కొవ్వు ఒంట్లో కరగాలనుకునే వారికి, ఫ్యాటీ లివర్ తగ్గాలనుకునే వారికి, ట్రైగ్లిజరైడ్స్ బాగా అంటే బ్లడ్లో ఫ్యాట్ తగ్గాలనుకునే వారికి, ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలనుకునే వారికి కూరలో అన్నం కలుపుకోవాలి. అంచేత మీరు 80% కూర పెట్టుకోండి. అన్నం ఒక 10 to 15% లేదా 20% మాత్రమే పెట్టుకుని మిల్లెట్స్ అన్నం లాంటివి మంచిదన్నమాట. కూరలో అన్నం కలుపుకుంటే మీకు ఈ సమస్యలు బాగా తగ్గుతాయి. కొంతమంది అన్నం మానేసి పుల్కా తినలేను అంటుంటారు కదా, అలాంటి వారికి ఇది బాగా పనికొస్తుంది. అనేక మందుల్ని మనం తగ్గించుకోవటానికి, ఇప్పుడు చెప్పిన సమస్యలను త్వరగా పోగొట్టుకోవటానికి మందుల కంటే ఆహారపు అలవాట్ల నియమాలు ముఖ్యంగా ఉపయోగపడతాయి. కాబట్టి కూరలో అన్నం కలుపుకునే కాన్సెప్ట్ కనుక ముందు నుంచి ఉద్యోగ వ్యాపారస్తులు కనుక శ్రమ చేయని వారు అవలంబిస్తే భవిష్యత్తులో అందరి వల్ల ఇలాంటి జబ్బులు మనకు